రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బీసీ జేఏసీ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని బీసీ జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో బీసీ అంశం చర్చించకుండా స్థానిక సంస్థ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం హేమమైన చర్య అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధానమంత్రి చర్చించి బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలతో పెట్టుకున్న ఏ నాయకుడు కూడా భవిష్యత్తులో బాగుపడలేదని ఎద్దేవా చేశారు. సాధించుకుందాం 42% బీసీ రిజర్వేషన్లను సాధించుకుందాం. బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ చట్టపరంగా ఇవ్వాలి. బీసీలకు 42% చట్టపరంగా రిజర్వేషన్ కల్పించాలి. బీసీలకు 42% చట్టపరంగా రిజర్వేషన్ కల్పించాలి. బీసీ రిజర్వేషన్ చేర్చాకే సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించాలి. బీసీలకు చట్టపరంగా 42% రిజర్వేషన్లు కల్పించాకే సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించాలి. మేము చెప్పేది ఒక్కటే, గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఉంటారు, దానికి కారోబార్లు ఉంటారు, పంచాయత్ సెక్రటరీ ఉంటారు, దానికి ఎంపీఓ ఉంటారు, ఎంపీడీఓ గారు ఉంటారు, సంబంధిత అధికారులు ఉంటారు. మీకు ఈ మాత్రం ఇంకింత జాయిన్ అయింది. నువ్వెట్లా కేంద్ర మంత్రి అయినావు మిస్టర్ కిషన్ రెడ్డి? బీసీల గొంతు కోయడానికి ఇలా రేవంత్ రెడ్డి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పొంగిలేరు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి, మీరు మమ్మల్ని చేస్తారా? జూబ్లీస్ లో గెలిచిన గెలుపు, నవీన్ యాదవ్ గెలుపు, అది బీసీ గెలుపు, బీసీ వాదం గెలుపు. నువ్వు అంత అంటున్నావే. ఇలా మీరు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోయిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి 100 కోట్లు ఉన్నాయి. ఒక విద్యా దోపిడీదారుడు ఎందుకు ఓడిపోయింది అడుగుతున్నారు. ఇక్కడ బీసీలు గెలుపు గుర్రాలు, బీసీలు. ఇక్కడ వచ్చేది, తెలంగాణలో వచ్చేది బీసీ రాజ్యమే. నేనేమంటున్నా, 10 సంవత్సరాలు ప్రజలు మేము పక్కన పెట్టిర్రు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఈ మాకు పార్టీల పరంగా మాకు 42% రిజర్వేషన్లు వద్దు, చట్టపరంగా మాకు 42% రిజర్వేషన్ కావాలి. బీసీ విద్యార్థి జేఏసీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిని. నిన్న రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయితే ఉందో, సర్పంచ్ ఎన్నికలకు మేము ముందుకు పోతామని చెప్పేసి అర్ధరాత్రి దొంగచాటును తీసుకున్నటువంటి రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని బీసీ విద్యార్థి జేఏసీ నుంచి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఏ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం మీరు హామీ ఇచ్చిర్రు, ఆ బీసీ డిక్లరేషన్ పుణ్యాన మీరు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని మరవద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు ఈ శీతాకాల సమావేశాలలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అన్ని పార్టీలతో కూడినటువంటి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. రెండో అంశం, లోక్సభ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు, మీరు బీసీ బిల్లు, ప్రైవేట్ బీసీ బిల్లు పెట్టి మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చేయవలసిన ప్రాసెస్ చేయకుండా ఈరోజు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోతే 3,000 కోట్లు పోతున్నాయి అంటున్నావు. రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంతో తెలుసా? మీ బట్టి విక్రమార్క ప్రవేశపెట్టింది ఎంతో తెలుసా? 3 లక్షల కోట్ల 5,000 బడ్జెట్, ముష్టి 3,000 కోట్ల బడ్జెట్ కు 3 కోట్ల మంది బీసీలని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతావా? ఆత్మవంచన చేస్తావా? మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, బీసీలంటే నోరు లేని గొంతుగా అనుకున్నావా? మా ఆత్మగౌరవం ఇది. రేవంత్ రెడ్డి గారు బీసీలతో పెట్టుకున్నాడు. మీ పార్టీకి చాలా తెలుసు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఆనవా లేకుండా పోయింది. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బీసీలతో పెట్టుకున్నందుకు ఆనవా లేకుండా పోయింది. నిన్న జరిగిన బీఆర్ ఎన్నికల్లో
బీసీలతో పెట్టుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. బీసీలతో పెట్టుకున్నాడు అంతా బికారిగాలయ్యారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగ చాటున ఈ ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీ పాల పొంగు ఎందుకు రాత్రిపూట దొంగ చాటున బీసీల గొంతు కోసవా? ఏ మేకప్ వేసుకునే కిషన్ రెడ్డి తమాషాలు వేస్తావా? ఢిల్లీలో ఉండి ఏ సర్పంచులు పాలన లేకుండా అంటున్నావు? 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ సర్పంచ్ లేరు. సర్పంచులు ఏమైనా మోరులు వల్ల ఏమైనా చెత్త తీస్తారా? వాళ్ళు ఏమైనా మోరులు తీస్తారా?